వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మిడ్ డే న్యూస్. దిస్ ఇస్ మహిద్. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంతాలి డంపింగ్ యార్డును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కేవలం ప్రజలపై చెత్త పన్ను వేసి దోచుకోవడానికి పరిమితమైందని మండిపడ్డారు నారాయణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది చెత్త పరిపాలన అని, అందుకే ప్రజలపై చెత్త పన్ను వేసిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరం దొంతాలి డంపింగ్ యార్డ్ని ఆయన పరిశీలించారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పర్యవేక్షించి పనులు శరవేగంగా సాగుతుండటంతో నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 153 లక్షల టన్నుల చెత్తను గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంపై వదిలి వెళ్లిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్త తొలగించామని చెప్పారు. మరో 23 లక్షల టన్నులు ప్రాసెస్ అవుతుందని, జూలై ఆఖరు కల్లా మొత్తం తొలగిస్తామని పేర్కొన్నారు. అవగాహన, విజన్ లేక ప్లాంట్ల ఏర్పాట్లకు గాలికి వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని, జూలై నెలాఖరు కల్లా అన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సి వేణుగోపాల్, పబ్లిక్ హెల్త్ ఎస్సీ మహేష్, అడిషనల్ కమిషనర్ హిమబిందు, ఎస్సీ జానీ, జిందాల్ కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ, జిగ్మా కంపెనీ ప్రతినిధులు, టీడీపీ నేత దొడ్డపినేని రాజానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో మెజారిటీ క్లియర్ చేసాం. దాదాపు 120 లక్షల వరకు క్లియర్ అయిపోయింది. మరొక 3 లక్షలు సుమారుగా ఉంది. అంతేకాకుండా 123 మున్సిపాలిటీస్లో ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ప్రాసెస్ చేసిపోయేటట్టుగా ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం. అన్ని దగ్గర 107 మున్సిపాలిటీలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వర్క్ జరుగుతుంది. కొన్ని దగ్గరలు అయిపోయింది, కొన్ని దగ్గర ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు అయిపోయినాయి. రేపు 18వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఎక్కడెక్కడ అయిపోయినాయి అక్కడ ఇనాగ్రేషన్ ఇస్తున్నాం. ఇది కాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది. కాకినాడ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్టు. నెల్లూరులో ఈరోజు విజిట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కావాలంటే మరి కొద్దిగా లెగసీ ఉంది. అది కూడా వచ్చే నెల 10వ తేదీ లోపల పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు వచ్చే రోజు 10వ తేదీ లోపల పూర్తి చేస్తే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీలైనా మున్సిపాలిటీస్లో అయినా వచ్చే చెత్త అంతా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు దాంట్లో వేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. గత ప్రభుత్వం అవగాహన లేక ప్రపంచం ఎలా మారుతుంది, డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన లేదు. 2014-19లో నేను స్టడీ చేస్తే ఆ రోజుకి చైనాలో 350 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఈరోజు 1100 ఉన్నాయి. అంటే గత 5 సంవత్సరాల్లో 350, 1100 అయినాయి. జపాన్లో ఆ రోజుకి ఈ రోజుకి 3 రెట్లు పెంచేశారు. సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి, 3 రన్నింగ్ ఉన్నాయి. ఇప్పుడు 7 ప్లాంట్లు. ఈ విధంగా ప్రపంచం మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో పోతుంటే గత ప్రభుత్వం మాత్రం ఏమీ చేయకుండా కుప్పలు వదిలేసింది, ప్రజల మీద చెత్త పన్నేసింది. అయితే ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో అల్టిమేట్గా చేసేది. ఈ లోపల ఏంటంటే ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రావాలంటే 2 years పడుతుంది. ఈ 2 yearsలో మళ్ళీ వదిలేస్తే సంవత్సరానికి 12 లక్షల టన్ను మళ్ళా ఉండిపోద్ది. ఆ 12 లక్షలు కూడా ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ విధంగా ప్రాసెసింగ్ ప్లాన్ చేసాము. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ 2 సంవత్సరాలు ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు వచ్చిందాన్ని యాక్చువల్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు అయిపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ 8 ప్లాంట్లు మరొక ప్లాంట్ కూడా వస్తే ఈ రాష్ట్రంలో రోజు వచ్చే 7,000 టన్నులు 6,800 టన్నులు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి యాక్చువల్గా పవర్ జనరేషన్ అవుతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం లాగా అవకతవకలు కాకుండా ఒక సిస్టమేటిక్గా చేస్తూ ముందుకు పోతుంది. గణేష్ ఘాట్లో త్వరలో జరగబోయే గన్నాదుల నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి సమావేశమయ్యారు. పలు విషయాలను ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గణేష్ ఘాట్ను నా శక్తికి మించి అభివృద్ధి చేశానని, భాగ్యనగరం హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. గణేష్ ఘాట్లో నిమజ్జన ఏర్పాట్లపై విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గణేష్ ఘాట్ను రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డి, మండల ఈశ్వరయ్య, విజయ్ కుమార్, కో క్లస్టర్ ఇన్ఛార్జి విష్ణుప్రియ, స్థానిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించడం చాలా తేలిక, చేయటం చాలా కష్టం. నా శక్తికి మించి ఈ గణేష్ ఘాట్లు నేను చేసి ఉన్నా. మీరు అడిగే 2 కోట్ల చిన్న కట్ట, చిన్న కోరిక నా వల్ల అయితే కాదు. అన్ని ప్రయత్నాలు చేసి విఫలం చెంది చెప్తున్నా. దీనికి కారణం కాదు, దీనికి సాక్ష్యం శేషగిరిరావు గారే. నాకు సిఎస్ఆర్ గ్రాంట్స్ చూడండి ఎవరు లేరు. నా కాన్స్టిట్యూన్సీలో పరిశ్రమలు లేవు. సిఎస్ఆర్ గ్రాంట్స్ కావాలంటే ఏదైనా ఉంటే మంత్రి పొంగూరు నారాయణ గారు, సిటీ కాన్స్టిట్యున్సీ జిల్లా మంత్రి, వారి సొంత కార్పొరేషన్ కాబట్టి మీరు నారాయణ గారితో మాట్లాడండి. ఎందుకంటే నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పిన తర్వాత ఖచ్చితంగా కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి అడగండి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ, వారు పార్లమెంట్ సభ్యులు, వారికి నిధులు ఉంటాయి, వారికి శ్రేయస్కరమైన సంబంధాలు ఉంటాయి, వారితో మాట్లాడండి. వారే కాకుండా ఇంకా జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఏదైతే జయభారత్ హాస్పిటల్ కంటే డిఎస్ఆర్ గ్రూప్ని కావచ్చు, అనేక సంస్థలు, చేజ వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రముఖ బీజేపీ నాయకులు, వారందరూ కూడా ఉన్నారు. అందరితో మాట్లాడండి. నేనైతే దీంట్లో ఏం చేయగలుగుతానంటే 2 కోట్ల మట్టి కట్టలో నేను అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలం చెంది నా వల్ల కాదు అని చెప్తున్నా. భవిష్యత్తులో అవకాశం వస్తే చేయగలుగుతాను తప్ప ఈరోజు చేయలేను. అయితే ఈ 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ గ్రాంట్స్ సంబంధించి అందరూ ముందుకు వచ్చినట్లయితే నేను సొంతంగా 20 లక్షల రూపాయల నిధులు, అక్షరాల 20 లక్షల రూపాయల నిధులు రేపు సాయంకాలమే మీకు అందిస్తా. 1,50,00,000 రూపాయల నిధులు మీరు ప్రయత్నం చేయండి. నేను ఒక్కడే కదా, ఇక్కడ మంత్రులు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అందరూ బాధ్యత తీసుకున్నాం. నేనైతే నా వల్ల అయితే అది కాదు. అందరికి ఆవేదన ఉంది, అందరం గణేష్ భక్తులమే, దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. బీజేపీ 12 ఏళ్ల పరిపాలనలో అయోధ్య రామాలయం నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయల విరాళాలను వసూలు చేసిన ఘనత ఒక్క ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఎద్దేవా చేశారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాపై ఉన్న ధ్యాస రాష్ట్ర అభివృద్ధిపై లేదని మాజీ సీఎంపై సెటర్లు వేశారు. బీజేపీ 12 ఏళ్ల పరిపాలనలో అయోధ్య రామాలయం నిర్మాణంపై వేల కోట్ల రూపాయలను వసూలు చేశారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ సంస్థలకు రుణ విముక్తి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని విమర్శించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాకి చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాపై ఉన్న ధ్యాస రాష్ట్ర అభివృద్ధిపై లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక అయోధ్యలో రామాలయాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రామాలయాన్ని కట్టేదాని కొరగా ప్రపంచం మొత్తం విరాళాలు సేకరించడం జరిగింది. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. కోట్లాది రూపాయలు మరి కలెక్ట్ చేశారు. వేలాది కోట్ల రూపాయలు. ఈ వేలాది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి భారతీయ జనతా పార్టీ సోదరులు, మిత్రులు వేల కోట్ల రూపాయలు తిన్నారు, స్వాహా చేశారు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఘోషిస్తున్నారు, అయ్యా మేమిచ్చిన డబ్బు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మరి ఎంత ఖర్చు పెట్టారు. ఈ జమా లెక్కలు ఏంటంటే చెప్పకుండా పారిపోతున్నారు భారతీయ జనతా పార్టీ సోదరులు. మరి ఇది చాలా బాధాకరం, బాధపడాల్సినటువంటి విషయం. దేవుడైన రాముడి పేరు పెట్టి డబ్బు తీసుకొని మరి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు వాడుకోవడం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండి. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18న
చలో రామాయపట్నంకి పిలుపునిచ్చామని కావులి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. భారీ నిరసన కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు రామిరెడ్డి. రేపు 18వ తారీఖు చలో రామాయపట్నం అనే దానికి పిలిపిస్తున్నాం. ముఖ్యంగా ఇది ప్రకాశం డిస్టిక్ లో ఉంది కాబట్టి మన కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామాయపట్నానికి అతి సమీపమైన మన కావలి పట్టణం ఉంది, మన కావలి నియోజకవర్గం ఉంది బార్డర్ నుంచి. కాబట్టి దానికి గతంలో కూడా ఈ రామాయపట్నం సాధన కోసం మేము, అదేవిధంగా మన ఎంపీ గారైన అప్పటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు, మేమందరం కూడా దాని సాధన కోసం పాదయాత్ర కూడా చేయడం జరిగింది. దాన్ని సాధించాము, కంప్లీట్ చేశాము. ఈరోజు ప్రైవేట్ పరం చేయడం కరెక్ట్ కాదని రేపు జరగబోయే 18వ తారీఖు ఉదయం 10 గంటలకి జరగబోయే చెరో రామాయపట్నం పోర్టు కార్యక్రమానికి మద్దతుగా కావలి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్క మండలాన్ని నుంచి, ప్రతి ఒక్క గ్రామాన్ని నుంచి కూడా వచ్చి దానికి సంపూర్ణ మద్దతు తెలియజేయాలి. ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలా, సరైన కాంపెన్సేషన్ కావాలా, ప్రైవేట్ పరం చేయకూడదని వారికి మద్దతుగా మనం అంతా కూడా ఈ చెరో రామాయపట్నం పోర్టు 18వ తారీఖు ఉదయం 10 గంటలకి జరగబోయే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలిపించేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. నారాయణ గ్రూప్ సౌజన్యంతో చేపట్టనున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు నారాయణ. పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నారాయణ గ్రూప్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్న 7,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 6 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కోసం వీఆర్సీ మైదానంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టగా వాటిని మంత్రి మంగళవారం రాత్రి స్వయంగా పరిశీలించారు. వీఆర్సీ మైదానంలో సోమవారం జరగనున్న భారీ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, నారాయణ గ్రూప్స్ ప్రతినిధులు హాజరు కానున్నారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తాను చిన్నతనంలో పేదరికం కారణంగా చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అలాంటి కష్టాలు నేటి పేద విద్యార్థులు అనుభవించకూడదనే సంకల్పంతో విద్యారంగంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. యాక్చువల్ గా ఎల్లుండి అనుకున్నాం, అయితే ఎల్లుండి యాక్చువల్ గా సిఆర్డిఏ లో ప్రోగ్రామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, అటెండ్ కావాల్సి ఉంది. అందువల్ల దీన్ని సోమవారం పెట్టుకున్నాం. సోమవారం ఈవినింగ్ 4 o'clock, సోమవారం సాయంకాలం 20వ తారీఖు 20వ తేదీ సాయంకాలం 4 గంటలకు యాక్చువల్ గా ఈ కార్యక్రమం 4 to 5 1 hour లో క్లోజ్ చేస్తాం. కార్పొరేషన్ లో ఏదైతే ఈ రోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పడం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్ గా మా పిల్లలు షర్ణి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు ఇద్దరు కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్ గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. దాదాపు 7,000 మందికి యాక్చువల్ గా సైకిల్ ఇస్తున్నాం. తర్వాత డిసెంబర్ లో గానీ లేదా సంక్రాంతి అప్పుడు గానీ 7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి 6th, 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th, 9th, 10th కి ఇస్తున్నాం. ఐదర్ డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్ గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్పేది, ఈ రోజు నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరు గడ్డకి చేయాల్సిన నైతిక బాధ్యత నాది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చాను.
అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల రేషన్ బియ్యం లారీని నాయుడుపేట పోలీసులు పట్టుకున్నారు. ఐషర్ లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అర్బన్ సే వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏర్పేడు నుంచి నెల్లూరుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఐషర్ లారీని నాయుడుపేటలోని విన్నమల జాతీయ రహదారి కూడలి వద్ద పట్టుకున్నట్లు అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు వివరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏర్పేడు ప్రాంతం నుంచి ఐషర్ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐలతో పాటు సిబ్బందితో విన్నమల జాతీయ రహదారి కూడలి వద్ద కాపు కాచి లారీని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. లారీలో పరిశీలించగా సుమారు 16 టన్నుల వరకు రేషన్ బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించి ఈ మేరకు లారీ డ్రైవర్తో పాటు సహాయకుడిని పట్టుకున్నట్లు సిఐ వెల్లడించారు. ఈ బియ్యాన్ని గతంలో రేషన్ బియ్యంను అక్రమంగా తరలించే రమేష్ అనే వ్యక్తి నెల్లూరుకు తరలిస్తున్నట్లుగా తమ విచారణలో వెల్లడైనట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని స్థానిక డిప్యూటీ తహసీల్దార్ బెన్నీతో పాటు రెవెన్యూ సిబ్బందిచే పంచనామా జరిపి సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఐషర్ లారీని స్వాధీనం చేసుకుని ఇందులో ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు వివరించారు. ఈ దాడుల్లో సిఐతో పాటు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు శివశంకర్, సురేష్ బాబు సిబ్బంది ఉన్నారు. ఏర్పేట నుంచి నెల్లూరు వైపుగా ఒక పీడిఎస్ లోడ్ తోటి ఐషర్ వెహికల్ వెళ్తుందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. అంతటా వెంటనే మేము రియాక్ట్ అయిపోయేసి వినమాల అడ్ రోడ్ దగ్గర తిరుపతి ఫ్లైఓవర్ దిగే దగ్గర వెహికల్ చెకింగ్ పెడితే మాకు ఏపీ 13 టీవీ 1395 అనే వెహికల్ ఒక లోడ్తో రావడం జరిగింది. ఆ లోడు ఆపి చెక్ చేస్తే అందులో పీడిఎస్ రైస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇందులో డ్రైవరు గుండూరు పృథ్వీ అనే అతనికి అసిస్టెంట్గా శ్రీనివాసరావు అనే అతను ఇద్దరు వస్తున్నారు. వీళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఏర్పేడు వెనకాల వైపు నుంచి ఈ బండిలో తాళాలు పెట్టేసి ఆ బండిని తీసుకొని వెళ్ళి నెల్లూరు దగ్గర వేరే వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఆ ప్లేస్ చెప్తాము, అక్కడికి తీసుకెళ్ళమని చెప్తారు. వీళ్ళు ఆ క్రమంలో దీన్ని ఏర్పేడు బస్టాండ్ వెనకాల నుంచి తీసుకొని నెల్లూరు వైపుగా వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో సుమారుగా 16 టన్నుల పీడిఎస్ రైస్ లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. దీనికి కారణం రమేష్ అనే అతను తెలుస్తూ ఉంది. సో అతను కూడా తదుపరి దర్యాప్తులో విచారించి తదుపరి వివరాలు ఎక్కడికి వెళ్తుంది, ఎవరు దీన్ని డీల్ చేస్తున్నారు అనే అన్ని విషయాలు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. మా అన్నని పోలీసులు కొట్టి చంపేశారని గుండెలు అవిసేలా రోధించాడు ఓ తమ్ముడు. తమకు న్యాయం చేయాలని ఏడుకొండల కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మా అన్నని పోలీసులు కొట్టి చంపేశారు. 5 రోజుల నుండి పోలీసుల అదుపులో ఉన్న కనీస సమాచారం కూడా మా కుటుంబ సభ్యులకు తెలపలేదంటూ ఓ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుముడికి చెందిన బొల్లా ఏడుకొండలు ఓ దొంగతనం కేసులో 5 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని, తన అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తమకు సమాచారం ఇవ్వలేదని, మంగళవారం సాయంత్రం చనిపోయినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందిందన్నారు. తన అన్నను పోలీసులు కొట్టి చంపేశారని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. మా చెరుకుమూడి చచ్చిపోయిన ఆయన తమ్ముడిని నేను ఏడుకొండ మా అన్న పేరు 5 రోజులు అయింది. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎటువంటి మాకు అసలు చెప్పలేదు. ఇదిగో మీ అన్నయ్య పని చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఫోన్ చేసి ఇదిగో మీ అన్న చనిపోన్నాడు, పలానా గూడూరులో హాస్పిటల్లో ఉన్నాడు, రా సంతకం పెడుతూ అని ఎస్ఐ ఫోన్ చేశాడు. అది ఎంతవరకు న్యాయం సార్? మాకు న్యాయం కావాలా? మా అన్నని పోలీసు వాళ్ళు మునుబోలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళే చంపేశారు మా అన్నని. బంగారు కేసు పాంగోడు ఊరే కాదు, మా బంధువులే వాళ్ళు బంగారు కేసులో తీసుకొచ్చారు. తీసుకువచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇలా సార్ నా తమ్ముడు సార్, నా పెద్ద తమ్ముడు సార్, నేను ఏడుకొండను సార్, నా పేరు ధనం సార్, నేను లక్కను సార్. నా తమ్ముడిని 5 రోజులు అయిందండి సార్ తీసుకుపోయారు, కానీ ఒక్క మాట మాకు చెప్పలేదు సార్. బంగారు పోయిన వాళ్ళు చెప్పలేదు, కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వేసిన వాళ్ళు మాకు చెప్పలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు సార్. నక్క పెంచులు వేయాలి సార్, బంగారు పోయింది కానీ వాళ్ళు పోయింది కదా సార్, మీ తమ్ముడు ఇటు చేశాడని వాళ్ళు మాకు చెప్పలేదు, పోలీసు వాళ్ళు మాకు చెప్పలేదు సార్.
5 రోజుల నుంచి నా తమ్ముడిని ఉండించుకొని జైలుకి పంపించకుండా అక్కడే ఉండించుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము దళితులు అని చెప్పి మాకు ఈ ప్రకారం చేస్తున్నారు సార్. మాకెవరు లేరని గడ్డి మందు తాగినట్లుగా చెప్తున్నారు పోలీసులు. ఎన్ని ఏం చెప్పలేదు సార్. నా తమ్ముడిని చంపేసి గిడ్డి ముందు పోసేశారు సార్. వాళ్ళు ఎస్ఐ పోలీసు వాళ్ళు పోసేశారు సార్. నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసారు సార్. మునుగోలు పోలీస్ స్టేషన్లో గడ్డి ముందు పోసారు సార్ నా తమ్ముడిని చంపి. ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన ఉదయగిరిలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ మహేంద్ర తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని కుమ్మరి వీధికి చెందిన మట్ల మహేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ బి మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పొంగనూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులతో కలిసి నిరసన తెలియజేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. తిరుపతి నగరంలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తూ అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జిఆర్ మురళి, ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు గిరి, సతీష్, కార్తిక్, రియాజ్, నజీర్, ప్రసాద్, ఇర్ఫాన్, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.